టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 7 ఉన్నాయండి. ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి. మామూలుగా అయితే ఇప్పుడైతే తెల్ల జుట్టు అయితే విపరీతంగా వస్తుంది, గ్రే హెయిర్ అయితే చాలా చిన్న ఏజ్లోనే వస్తుంది కదండి. అటువంటి వాళ్ళకైతే ఎటువంటి డై అవసరం లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకొని కనుక పెట్టుకున్నాం అనుకోండి, డైతో పని లేకుండా చక్కగా ఈ ఆయిల్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వెంటనే మీ తెల్ల జుట్టు అయితే నల్లగా మారిపోతుంది న్యాచురల్గానే అండి. మనం డై పెట్టుకుంటే ఏంటంటే చాలా వరకు మనకు పడదు చాలామందికి అయితే. అటువంటి వాళ్ళ కోసం అయితే చాలా మంచి టిప్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయడం కూడా చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే నేనేం చేస్తున్నానంటే వెల్లుల్లి అండి. వెల్లుల్లిని అయితే పొట్టు తీసేసి ఒక 4 కానీ 2 కానీ, అంటే మీకు ఎన్ని తినగలుగుతారో అన్నీ అయితే తీసుకోండి. మ్యాక్సిమం అయితే 4, మినిమం అయితే 2. అయితే మీరు ఏం చేయండి అంటే, నేనైతే 2 తీసుకుంటున్నాను, నాకు 2 సరిపోతాయి. మామూలుగా కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళైతే 4 తీసుకోవచ్చు, ఎనఫ్ అయింది. ఏం చేయండి అంటే వెల్లుల్ని ఏం చేయండి అంటే మంచిగా ఇలా ఫ్రై చేసేయండి. పెనం పెట్టేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత మనము చల్లారిన తర్వాత తీసుకోవాలి. అయితే దీన్ని రెగ్యులర్గా కనుక మనము ఎర్లీ మార్నింగ్ పరిగడుపున కనుక తీసుకున్నామనుకోండి, మనకైతే మామూలుగా అయితే ఇప్పుడు చాలామందికి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కదండి. ఏదో ఒక రూపంలో అయితే వెల్లుల్లి తీసుకోవాలంటారు కదా. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ అయితే నేనైతే 2 తీసుకుంటున్నాను. అంటే మనకు రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా, మనకు హార్ట్కు సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే వెల్లుల్లిని అయితే తీసుకోవాలండి. ఇలా వేయించిన తర్వాత తీసుకొని ఎర్లీ మార్నింగ్ తినేసిన తర్వాత వాటర్ అయితే ఒక 1/2 అవర్ వరకు తీసుకోకుండా ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉంటుందండి. ఇదైతే తప్పకుండా పాటించండి, చాలా చాలా మంచి హెల్దీ రెమెడీ. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉసిరికాయలండి. ఇప్పుడు ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతున్నాయి కదా. ఉసిరికాయని ఏం చేయండి అంటే చక్కగా వాష్ చేసేసి వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. చాలా ఇది పెద్దగా ఉంది కదా, నోట్లో పెట్టుకోవాలంటే ఇబ్బంది. పిల్లలైతే పెద్దదైతే తినలేరు. అయితే పిల్లలు, మనం పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్ తినగలుగుతాం, కానీ పిల్లలు తినడానికి కొంచెము అది వగరుగా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసమైనా సరే పెద్దోళ్ళైనా సరే ఏం చేయండి అంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని దీన్ని ఒక చిన్నగా క్రష్ చేసుకోవాలండి. కావాలంటే మొత్తం ఒకటేసారన్నా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని మనం క్రష్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని డే అంతా తీసుకుంటే చాలా మంచిది. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం అలా దంచేస్తే అది క్రష్ అయినట్టు అయిపోతుంది కదా. ఇలా క్రష్ అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే సాల్ట్ ఉంటుంది కదండి, చూడండి నేను చిన్న పీసెస్ అయితే 2 తీసుకుంటున్నాను, అంటే పిల్లల కోసం అనేసి. మనం కూడా నోట్లో పెట్టుకోవచ్చు ఇట్లనే. సాల్ట్ అండి, మీ దగ్గర పింక్ సాల్ట్ ఉంటే పింక్, లేకపోతే మీరు ఏ యూజ్ చేస్తే అదే వాడండి. ఇలా ఉప్పు వేసేసి ఏం చేయండి అంటే దీన్ని మనం నోట్లో పెట్టేసుకొని 1 అవర్ వరకు చప్పరిస్తూ దీని రసాన్ని అయితే మింగాలి. అలా మింగుతూ ఉంటే ఏంటంటే మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది, ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందండి. సీజన్లో దొరుకుతున్నప్పుడు ఎక్కువగా యూజ్ చేయండి, చాలా మంచిది హెల్త్కి అయితే. మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఇదైతే రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. అదేవిధంగా హెయిర్కి కూడా చాలా మంచిది కదండి ఉసిరికాయ అయితే. తప్పకుండా తీసుకోండి. సీజన్లో దొరికే ఫ్రూట్స్ని అయితే తప్పకుండా తీసుకోవాలంటారు కదా డాక్టర్స్ అయితే. నేనైతే ఇలా సాల్ట్ వేసేసి ఇలా నోట్లో 1 అవర్ వరకు అయితే చప్పరిస్తూ రసాన్ని అయితే ఇలా మింగుతూ ఉండాలన్నట్టు. ఇలా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా ఇవ్వండి, చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్లో వచ్చేసి ఏం చేస్తున్నానంటే సాల్ట్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా పసుపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సీజన్ అంతా చల్లగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి జలుబు, దగ్గు, జ్వరంతో విపరీతంగా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మంచి రెమెడీ అండి. వాటర్ని అయితే ఇలా గోరువెచ్చగా చేసేసి ఈ గ్లాసులో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా కొంచెం ఇప్పుడు కొంచెం వేడిగా ఉందండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ తోటి మనం రెగ్యులర్గా డేలో 3 టైమ్స్ అయితే నోరు పుక్కిలించాలి. అలా గార్లిక్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి నోట్లో థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది పోతుంది. అదేవిధంగా
దగ్గుతుంది, జలుబు కూడా తగ్గుతుంది. తప్పకుండా పాటించాల్సిందేనండి. మామూలుగా మెడిసిన్ మీద ఆధారపడుతూ ఉంటాం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. వెంటనే టాబ్లెట్లు వేసుకోకుండా ఇంటిలో చేసే హోమ్ రెమెడీని ఇలా పాటించి చూడండి, మీకు త్వరగా నయం అవుతుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఒక నిమ్మకాయనైతే శుభ్రంగా కడిగి దీన్నైతే కట్ చేసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకోండి. నాకైతే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది. ఓకే, దీని గింజలను తీసేసి మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసేసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బౌల్లో అయితే ఈ నిమ్మరసాన్ని అయితే తీసేసుకుంటున్నాను. అయితే చాలామందికి నిమ్మరసము స్కిన్ మీద పడితే కొంచెం తిమ్మతిమ్మలాగా అంటే కొంచెం దురదలాగా అనిపిస్తుందండి. అలాంటి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ రెమెడీని యూజ్ చేయాలి. మళ్ళీ కామెంట్లో పెట్టమాకండి, ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, మనం ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం ఏదైనా సరే యూజ్ చేయాలి. కొంచెం అలా ట్రై చేసిన తర్వాత ఓకే అనుకున్నప్పుడే అలా స్కిన్ మీద అయితే అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. నేనేం చేస్తున్నా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపునైతే యాడ్ చేస్తున్నాను ఈ నిమ్మరసంలో. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇంకా జారుడుగానే ఉంది, ఇంకొంచెం పసుపు పడుతుందండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు మిశ్రమం అండి. ఈ రెండింటిని ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్ మీద మనకు ట్యాన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అది చాలా రోజుల నుంచి ఫామ్ అయి ఉంటుంది, కానీ బయట కనిపించేటప్పుడు సడన్గా కనిపిస్తూ ఉంటుంది కదా. అయితే దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయాలి, డైలీ వాడాలండి. డైలీ కనుక మనం ఫేస్ మీద అప్లై చేసామనుకోండి, అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్క్రబ్ చేస్తూ మనము వాష్ చేసుకోవాలి. అయితే నీకు ముందే చెప్తున్నాను, కొంతమందికి ఏంటంటే లెమన్ అనేది స్కిన్ మీద పడితే కొంచెము దురదలాగా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాతనే స్కిన్కి అప్లై చేయండి. నాకైతే పడుతుంది కాబట్టి నేను డైరెక్టే అప్లై చేస్తున్నాను. ఇలా పసుపు నిమ్మరసంతో ఇలా కలుపుకున్న తర్వాత డైలీ కనుక పెట్టుకున్నాం అనుకోండి, నల్లటి మచ్చలు మాయమవుతాయి. మొటిమల తాలూకా మచ్చలు ఉంటాయి కదా, అదేవిధంగా పిగ్మెంటేషన్ వస్తుంది. కొంచెం ఎండలో తిరిగి రాగానే మనకి ఫేస్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే డైలీ రెగ్యులర్గా మనం పెట్టుకుంటూ ఉంటే ఆ మచ్చలు అనేటివి అన్నీ పోతాయండి. పిగ్మెంటేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. లెమన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. పసుపు కూడా చాలా మంచిది కదా, స్కిన్ కూడా మంచి గ్లోగా తయారవుతుంది అన్నట్టు. ఇలా మనము 10 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్క్రబ్ చేస్తూ కనుక వాష్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న మరకలన్నీ పోతాయి అన్నట్టు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూజీ రవ్వ అండి. ఒక హాఫ్ కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను. నలుగురు అయితే ఫుల్ కప్పు తీసుకోండి, ఇద్దరికైతే నేను హాఫ్ కప్పే తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పులో ఏం చేస్తున్నా అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాలి. దీని మీద క్యాప్ పెట్టేసి పక్కన ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సగం ముక్క అయితే సరిపోతుంది. మీకు కావాలంటే ఫుల్గా కూడా తీసుకోవచ్చు. నాకైతే హాఫ్ సరిపోతుంది అనేసి నేను హాఫ్ అయితే తీసుకున్నాను. 4 వెల్లుల్లి, ఒక టమాటా అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని అయితే ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. మీకు ఇన్స్టెంట్గా టిఫిన్ ఏం చేయాలో తోచనప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే డిన్నర్లోకి కానీ ఇలా మీరు వెంటనే చేయొచ్చండి. జస్ట్ 10 నిమిషాలు అన్నట్టు, ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాల్సిన రెసిపీ అన్నట్టు. చూడండి, అవి కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసేసాను. ఈలోగా ఏంటంటే ఇలా సూజీ రవ్వ కూడా మనకి ఉప్మా రవ్వ అండి, ఇది నానిపోయింది. దీన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, అదేవిధంగా దీంట్లో ఒక కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ రుచికి సరిపడా, ధనియాలు, అదేవిధంగా జీలకర్ర పౌడర్ అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా. కారం తగినంత వేసుకోండి, ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పెట్టేసుకొని, మనకు ఇది మరీ తిక్కుగా ఉండద్దు, మరీ జారుడుగా ఉండద్దు. దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అన్నట్టు. చూడండి, దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసేసుకొని ఇన్స్టెంట్గా దోశలను అయితే వేసుకోవచ్చండి. మనకు టిఫిన్ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చక్కగా దోశలు అనగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేసేసి దోశ పెనానికి మనం దోశలు వేసుకొని
పైన ఏం చేయండి అంటే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసేయండి. కొంచెం ఉడకాలి కదా, ఒక 2 మినిట్స్లో అయితే అయిపోతుంది అన్నట్టు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసేసుకుంటే దోశలు అయితే ఇలా తిరిగేసేయండి. చక్కగా దోశలు అయితే రెడీ అయిపోతాయి. మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టమాటా చట్నీ కానీ, లేకపోతే పల్లి చట్నీ కానీ, మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా ఆ చట్నీతోటి సర్వ్ చేసేయండి. నేను టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా ఇన్స్టెంట్గా చాలా టేస్టీ అయిన దోశలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. మీరు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్లోకి కానీ ఇలా తయారు చేసుకొని తినండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే షేర్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలండి. పల్లీలని మనం వేయించాలంటే డైరెక్ట్ ఆయిల్లో పోసేస్తే మళ్ళీ తీయడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి కదండి. ఈ గింజలు ఏంటంటే మనం తీయాలంటే కష్టం అవుతుంది. అయితే ఏం చేయండి అంటే ఇలాంటి మనం పూరీలు తీసే జల్లిగంట ఉంటుంది చూడండి, ఇందులో వేసేసి మనం ఇలా డిప్ చేసేసి కనుక ఫ్రై చేసామనుకోండి, పల్లీలు అనేటివి నూనెలోకి పోకుండా అంటే లోపలికి దిగకుండా చక్కగా ఇదే జల్లిగంటలోనే ఉంచేసి మనం ఫ్రై చేసేసుకుంటే ఈజీగా తీయడానికైతే మనకు ఈజీ అవుతుంది. అంటే కొంచెం శ్రమ లేకుండా చాలా పని అనేది మనకు తగ్గుతుంది అన్నట్టు. ఇలా మీరు ఫ్రై చేసి చూడండి, మీకు పని అనేది సులభం అవుతుంది, టైం అనేది కలిసి వస్తుంది, సేవ్ అవుతుంది కదా. ఆయిల్లో ఒక్కొక్క గింజ వేయాలంటే కొంచెం ఇబ్బంది కదండి. కొన్ని మాడిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో వేగిపోతూ ఉంటాయి కదా. ఇలా ఫ్రై చేయండి. ఈ ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి పొట్టు పడేస్తున్నారా? పడేయకండి. ఈసారి మీరు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు గ్రే హెయిర్ కానీ తెల్లటి వెంట్రుకలు ఉన్నప్పుడు చాలామంది డై యూజ్ చేస్తూ ఉంటారు కదా. కొంతమందికి డై పడదండి, పెట్టుకున్నా కూడా కొంచెం లోపల దురద వచ్చేస్తూ ఉంటుంది కదా. మనకి తలలో అయితే ఇబ్బంది అవుతూ ఉంటుంది, కానీ పెట్టుకోకుండా అయితే ఉండలేం కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా మంచి రెమెడీ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా పెనం పెట్టేసేయండి. ఐరన్ ప్యాన్ అయితేనే పెట్టేసుకోండి. అలా అయితేనే మంచిగా మనకు ఇది వేగిపోతుంది అన్నట్టు. వెల్లుల్లి పొట్టు ఇది నల్లగా మారాలండి. కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ పొట్టు అనేది మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి మొత్తము. వెల్లుల్లి అయితే మనము అల్లం వెల్లుల్లి పొట్టు తీసేటప్పుడు అన్నీ పడేస్తూ ఉంటాం కదా. ఈసారి పడేయకుండా ఎక్కువ క్వాంటిటీలో ఇలా ఫ్రై చేసేసి మీరు పౌడర్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఏం చక్కగా డైలాగా పెట్టుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇలా మొత్తం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇది చల్లారిన తర్వాత దీన్ని అయితే మనము పౌడర్ కొట్టేసుకుందాము. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే రోట్లోనే దంచేస్తున్నాను, ఎందుకంటే అది ఆల్రెడీ మాడింది కాబట్టి త్వరగానే పౌడర్ అయిపోతుందండి. ఓకే, ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే దీన్ని పక్కన ఉంచేద్దాము. ఈలోపు మనము ఆయిల్ వేడి చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది కదండి. ఆలివ్ ఆయిల్ని అంటే నేను తీసుకుంటున్నాను. ఇదైతే ఆయుర్వేదిక్లో చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటారు కదండి. ఇదైతే మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఆలివ్ ఆయిల్ని ఏం చేయండి అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసేసుకొని కొంచెం వేడి చేయాలండి. కొంచెం పొగ వచ్చేటట్టు వేడి అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా పొగలు కక్కుతున్నప్పుడు ఏం చేయండి అంటే స్టవ్ ఆపేసి దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న వెల్లుల్లి పొట్టి పౌడర్ ఉంది చూడండి, ఆ పౌడర్ని ఇందులో వేసేయండి. ఓకే, ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసి 5 రోజులు మనము కదపకుండా అలానే ఉంచాలి. అలా ఉంచితే ఏంటంటే మనకు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుందండి, అంత నల్లగా మారిపోతుంది అన్నట్టు. చూడండి, ఇలా పెట్టేసి 5 డేస్ అయితే నేను పక్కకు ఉంచేస్తున్నాను. ఆ తర్వాత కనుక మనము చేతులకు కనుక పెట్టేసామనుకోండి నల్లగా మారిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని కనుక మనం హెయిర్కి అప్లై చేసామనుకోండి మనకు డైతో అవసరం లేకుండా మన తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుంది. ఇది రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, వీక్లీ 2 టైమ్స్ చేయండి. నైట్ అన్నా పెట్టుకోండి, లేకపోతే 2 అవర్స్ ముందన్నా పెట్టుకొని తల స్నానం చేసేయండి. మీ హెయిర్ అనేది నల్లగా మారుతూ ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.
Please like, share, subscribe to my channel. Thank you for watching.